హాయ్ అండి. అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నా. ఈ రోజు వీడియో వచ్చేసి నలుగు వీడియో అండి. నేనైతే నలుగేస్తున్నానండి. ఆ చిన్నోడైతే నాకైతే తమ్ముడైతాడు. మా ఆయన రాలేదు. అందుకోసమే మా అత్త మామలు ని ఉంచి ఆ చిన్నోడిని తీసుకురమ్మని చెప్పాను. ఇటైతే మా అత్త మా మామ నిల్చున్నారు. మా ఇల్లు అండి అది. మా ఇంట్లో నుంచి అయితే ఆ చిన్నోడినైతే బయట అండి నలిగేసేది. మాకు రేకుల కింద అయితే అంత పెద్దగా అయితే ప్లేస్ లేదండి. అందరూ పట్టరు అక్కడ. ఎందుకంటే ఆ ఊర్లో ఏంటి అని అంటే అందరు వస్తారండి. నలుగుకు పిలిస్తే కంపల్సరిగా వస్తారు. మళ్ళీ అందరు నలిగేస్తారండి. అక్కడైతే బాగుంటది పద్ధతి. ఇగో చూడండి ఇప్పుడైతే అగో ముగ్గు చూడండి బాగుంటది. పెళ్లి ముగ్గు వేసేటప్పుడైతే నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి ఆ ముగ్గు. ఆంటీ వేసింది. నాకైతే ఆ ఆంటీ అయిద్ది వరసకి. అగో ఆ ఆంటీ వేసింది. ఇప్పుడైతే మా అత్తను మా చెల్లి అవి నలుగుకు సంబంధించినవి అన్ని తీసుకొస్తున్నారు ఆ ఐటమ్స్. ఆ చిన్నోన్నైతే కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టి ముగ్గేసినాక అయితే ఆలస్యం చేయకోకుండా కూర్చోబెట్టాలా తుమ్ముతారని సెంటిమెంట్ ఉంటదిగా అండి అలా. ఇప్పుడైతే వాళ్ళు ప్రేయర్ చేసి అక్షింతలు వేస్తారు. క్రిస్టియన్స్ పెళ్ళి అండి. మా ఊర్లో అయితే ప్రతి ఒక్కళ్ళు క్రిస్టియన్స్ పెళ్ళే చేసుకుంటారు. అంటే ఆ ఊరు ఆ బజార్ మొత్తం కూడా క్రిస్టియన్సే అండి. హిందువులు ఉన్నారు కానీ ఒక 2-3 ఇండ్లకు మించి ఎక్కువేం లేవు. అందరి క్రిస్టియన్సే. ఇప్పుడైతే ప్రేయర్ చేసి వాళ్ళిద్దరైతే అక్షింతలు వేస్తున్నారు. చూడండి నైట్ అయిందండి. వీడియో అందుకోసమే క్లారిటీగా లేదు. బాగా నైట్ అయింది. నేను వెళ్ళిందే ఈవినింగ్ అండి. వాళ్ళది ఫస్ట్ నలుగు వాళ్ళ ఇంట్లో అంటే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఫస్ట్ నలుగుకైతే అందుకోలేకపోయాను. నేను వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. మళ్ళీ నేను బట్టలు తీసుకొచ్చి అందరిని పిలిచేసరికి చాలా వరకు నైట్ అయిందండి. అందుకోసమే ఇగో చీకటిగా ఉంది. నేనైతే అలా వాళ్ళు ఫస్ట్ నలుగు వాళ్ళ ఇంట్లో వేస్తే సెకండ్ నలుగు అయితే నేను వేసాను. ఇగో ఊర్లో అయితే అందరు వస్తారండి నలుగుకు పిలిస్తే. ఒక్కొక్కళ్ళు అక్షింతలు వేసినాక అప్పుడు మిగతా కార్యక్రమం అయితే ఉంటుంది. ఈ ఆంటీ అండి ముగ్గేసింది అయితే మా ఇంటి ముందైతే. ఈ ఆంటీ ముగ్గేసింది. నాకు రాదు మా అత్తకు కూడా రాదు. అక్కడైతే పెళ్లి ముగ్గు ప్రతి ఒక్కళ్ళకి వస్తుందండి. మరి మా అత్తకు నాకైతే రాదు. మగోళ్ళు ఆడోళ్ళు నలుగేసేటప్పుడు అయితే అండి ఫుల్ జనం ఉంటారు. ఆ ఊర్లో అయితే అదే సందడండి. పెళ్లి అవుతుంది అంటే ఫుల్ సందడి ఉంటది. కొన్ని ఊర్లలో అయితే నలుగుకు పిలిస్తే రారు. ఇప్పుడైతే పసుపులు అండి. అక్కడ ప్రత్యేకం ఏంటంటే అందరికి పసుపులు పూస్తారు. ఈ ఆంటీ అయితే చాలా హుషారుగా ఉంటదండి. ఎవ్వరి ఫేస్ కూడా ఖాళీ గుంచదు. అందరికి పసుపులు పూస్తుంది మొఖానికి. మా సిస్టర్ అయితే ఇప్పుడు అందరి కాళ్ళకు పసుపు పెడుతుంది. పసుపు బుయ్యాలి అక్కడ కంపల్సరిగా. ఆ ఆంటీ ఇగో ఇటు ఏమేమో మా అత్తయ్య. ఇగో ఈ ఆంటీ అయితే అందరికి పసుపులు పోతుంది. ముఖం అయితే అండి అక్కడికి వెళ్ళినా నేను 5 డేస్ అసలు ముఖం అయితే పచ్చగా పసుపుతో నిండిపోయింది. ఈవినింగ్ మార్నింగ్ ఇదే పని అండి. ఇక నలుగులు రోజుకు 2-3 వేస్తారండి. ఎందుకనంటే ఆ బజార్లో ఒక 20 కుటుంబాలు ఉండని 30 కుటుంబాలు ఉండని అందరూ నలుగేస్తారండి. అక్కడ ఒక్కోళ్ళకని కాదు, వీళ్ళు మా చుట్టాలు వాళ్ళు మా చుట్టాలు అని ఏమి ఉండదండి. ప్రత్యేకం అందరికీ నలుగేస్తారు. కొన్ని ఊర్లలో అయితే చుట్టాలకు సంబంధించే నలిగేస్తారు అంటారు. కానీ ఈ ఊర్లో అయితే అలా ఉండదండి. మంచిగా కలిసిపోతారు అందరైతే. అక్కడైతే అదే అండి. నేను అందుకే అక్కడ పెళ్లిళ్ళు ఎవరి అయినా ఫస్ట్ నలుగు నుంచి వెళ్తానండి. మిస్ కాకుండా వాళ్ళు చుట్టాలు అవుతారా వెళ్తున్నారు ఇన్ని రోజుల ముందని మేము ఉండే కాడ అంటారు. కానీ నాకు అక్కడ సందడి బాగా నచ్చిద్దండి. ఎందుకంటే ఇగో ఇట్లాగే నలుగులు వేసి అందరూ పసుపులు పూసుకుంటారు. పసుపులు పూసుకొని వాటర్ కూడా పోసుకుంటారండి. అంత సందడిగా ఉంటుంది. మా సిస్టర్ కూడా నాతో వచ్చింది. ఎందుకు అనంటే అక్కడ సందడి అంత అంత ఇంత ఉండదండి. ఈ పోయిన నెలే మా ఆడబిడ్డ వాళ్ళ బిడ్డ పెళ్ళైంది. అక్కడైతే ఎంజాయ్ చేసినాం మేము. మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. డాన్సులు అయితే ప్రతి రోజు 2-3 అయ్యేది. ఇంకా ఆమె పెళ్లికైతే వారం రోజుల ముందే వెళ్ళినాం. ఎందుకంటే మా ఆడబిడ్డ బిడ్డ కాబట్టి వెళ్ళినాం. ఈ చిన్నోడైతే వరుసకు తమ్ముడు అవుతాడు కానీ చుట్టాలైతే కాదు. కానీ ఇక చుట్టాలు లాగానే అనుకొని వెళ్ళాను. అక్కడ చూసావా ఆంటీ వాళ్ళ ఫేస్ కూడా
ఖాళీగా ఉంచలేదు. తగిలి పూస్తూనే ఉంటది. ఎవ్వరినైనా వదిలేస్తదేమో అని చూస్తే వదిలేయదు. అసలు వరసలు గిరసలు ఏముండవండి. తల్లికి బిడ్డ పూస్తుంది పసుపు, అక్కకి చెల్లె పూస్తుంది, మరదలకు వదిన పూస్తుంది. వరసలు లేకుండా పూసుకుంటారు అక్కడ పసుపు. దేవుడు వాళ్ళకైతే మంచి వరం ఇచ్చాడండి. ఈ పెళ్లిలైతే మాత్రం కలిసిపోయి మంచిగా డాన్స్లు వేయటమైనా, ఇలా పసుపులు పూసుకోవటమైనా, నలుగులు వేయటమైనా చాలా అంటే చాలా సందడిగా జరుగుతుంది. ఈ ఆంటీ అయితే అందరికండి అస్సలు మామూలుగా పూయదు. ఇగ ఈమె అయితే కోడలైద్దో ఏమైద్దో తినకు. ఆమెకు బుగ్గలకు పూసిన పసుపు తీసి ఆమెకు పూస్తుంది. మరి ఎవరైనా గాని ఎంతకన్నా మంది చూస్తారండి. అందుకోసమే ఇంకా ఆంటీకి కూడా బుయ్యాలని లైట్ గా పూసింది. ఇప్పుడైతే నలిగేసే చిన్నోడు ఈ ఈ తినకు మరిద్దవుతాడు. అందుకోసమే అలా సరదాగా బొట్లయితే అట్లా పెడుతుంది. తినకైతే మామయ్య అవుతాడు వరసకు. వీడియో మంచిగా తీయండి, యూట్యూబ్ లో పెడతావు కదా పిన్ని నువ్వు అని చెప్తుంది. సరేలే నేను తీతలే అని చెప్తున్నాను. ఎందుకనంటే ఈ టయానికి నైట్ అయింది, లేకపోతే వీడియో మంచి క్లారిటీగా వస్తుందండి. కానీ నైట్ అయ్యేసరికి కొంచెం చీకట. ఇంటి ముందు రోడ్ అండి ఇది. ఇంట్లో అయితే మంచిగా ఉండేది, రేకుల కింద అయితే వెళ్తూరు మంచిగా ఉండేది, మంచిగా వచ్చేది అన్నట్టు. మరి అక్కడ వేద్దామంటేనేమో చిన్నదండి, మంచం పట్టే అంతే ఉంటది రేకుల కింద. అందుకోసమే ఇగో ఈమె అయితే మా ఆయన వాళ్ళ అక్క అండి. ఇక ఈ ఈ అక్క వాళ్ళ బిడ్డ పెళ్లి అయింది పోయిన నెల. మస్తు సందడి చేసాము. నాకైతే వదినైద్ది, కానీ నేనైతే అక్క అంటాను. నాకు పెళ్లిగా ముందు నుంచి అక్క అక్క అని పిలవటం అలవాటు. ఒక చూడు ఆంటీ అయితే ఆయన అల్లుడు అవుతాడు ఆంటీకి. ఆయన్ని కూడా వదిలిపెట్టలేదండి, అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదండి. అసలు పట్టుకొని పూసేయటమే పసుపు అయితే. ఎవరైనా గాని పెళ్లిలో సందడి చెయ్యాలి, ఎంజాయ్ చెయ్యాలి అని అంటే మొత్తానికైతే సత్తిపల్లి దగ్గర అండి, ఎర్రగుంట ఈఎం బంజర అక్కడ జరిగిద్దండి ఈ ప్రాసెస్ మొత్తం. మా ఊర్లో కూడా పెళ్లిళ్ళు జరుగుతాయి అన్ని, కానీ నలుగుకు పిలిస్తే ఇద్దరు ముగ్గురు కూడా రారు. ఇట్లా పసుపులు పూసుకోవటం, ఇలా డాన్స్ వేయటం. ఆడోళ్ళు అయితే ప్రతి ఒక్కళ్ళకి డాన్స్ వచ్చండి. అక్కడ డాన్స్ రాదంటే నాకు మా అత్తకే డాన్స్ రాదు. నాకే రాదనంటే మా అత్తకు కూడా రాదు. కానీ ఇంక అందరికి వస్తుందండి, అందరు వేస్తారు. డీజే తెస్తారు. డీజే అయితే కంపల్సరీగా ఉండాలండి అక్కడ. ఏది లేకపోయినా ఫస్ట్ నలుగు కానించెల్లి మొదలుకుంటే 5-6 రోజుల ముందే వేస్తారండి ఫస్ట్ నలుగు అయితే అక్కడ. ఎందుకంటే డీజే పెట్టి సందడి సందడిగా ఉంటుంది. అందుకోసమే 5 రోజుల ముందే ఉంటుంది. ఇప్పుడైతే నేను వేస్తున్నా అక్షింతలు. ఫస్టే ఎందుకు వేయాలంటే మా అత్త మామలతో ఎందుకు వేయించా అంటే మా ఆయన రాలేదు కాబట్టి ఇద్దరు కలిసి అయితే మంచిగా ఉంటదని నేను మా అత్త మామలతో చేపించాను ఫస్ట్ అయితే. తర్వాత అయితే నేను వేసాను. ఇప్పుడు వేసేదైతే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అండి. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడు అబ్బాయికి అయితే గంధం పెట్టి అక్షింతలు వేస్తుంది. కంపల్సరీ వేస్తారు ప్రతి ఒక్కళ్ళకు. ఇప్పుడైతే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అయితే అక్షింతలు వేసింది. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడైతే ఇగో ఈ అమ్మాయి వేస్తుంది. ఈ అమ్మాయి కూడా పెళ్లి కొడుకు అయితే మామయ్య అవుతాడు పెళ్లి కొడుకు. ఇగో ఇప్పుడు ఆంటీ వచ్చింది అక్షింతలు పట్టడానికి. ఈ ఆంటీ అయితే ఎంత సందడి చేసిందని అంటే చాలా వరకు సందడి చేసింది. ఎక్కడైనా ముగ్గు వేయటమైనా, పసుపు పూయటమైనా, ఏదైనా ఈ ఆంటీ తర్వాతే అండి. అంత హుషారుగా నేను ఎవరిని చూడలేదు. అంటే ఈ ఆంటీ అనే కాదు, అక్కడ అందరూ హుషారుగానే ఉంటారు. ఏజ్డ్ వాళ్ళు కూడా ఈ పెళ్లిలు ఏదైనా డాన్స్లు వేయటమైనా ఏదైనా బాగా హుషారుగా ఉంటారు. ఇప్పుడైతే మా అత్త కూడా అందరికి పసుపులు పూసింది ముఖానికి. ఇక్కడైతే మా సిస్టర్ అయితే ఏంటి అని అంటే ఇది ఆరతి అండి. అక్కడ కంపల్సరిగా పెళ్లి కొడుకు నలిగేస్తే ఆరతి ఇవ్వాలి. ఇప్పుడైతే ఆరతి పట్టడానికి మా సిస్టర్ అయితే రెడీ చేసింది ఆరతి పళ్ళెం. దాన్ని ఇంట్లో నుంచి తీసుకెళ్తే బాగుంటది కదా అని మేమైతే
ఇంట్లో నుంచి వెళ్ళి తీసుకెళ్ళాము. కొంతమంది అయితే అక్కడే నలిగేసిన కన్నే ముట్టిస్తారు. కానీ మాకైతే కొంచెం మేము హిందువులం అండి. కొంచెమే కాదు, మేము పూర్తిగా హిందువులం. కానీ నా పెళ్లి కూడా క్రిస్టియన్స్ లో జరిగిందిలే, కానీ మా ఆయన వాళ్ళు క్రిస్టియన్స్. ఆ పెళ్లి వరకైతే సరేలే అని ఒప్పుకున్నాను. మనం హిందువులం కాబట్టి హిందువులలాగానే ఉండాలి. అటు సగం ఇటు సగం ఉండకూడదు. ఇక వాళ్ళకు ఒకడే కొడుకు కాబట్టి వాళ్ళ కోరిక నెరవేర్చాలి అనుకొని ఒప్పుకున్నాను. తీసుకొస్తుంది ఇప్పుడైతే మా చెల్లి ఇంట్లో నుంచి వెళ్ళి. చూడండి, ఆరతి కోసం అందరు వెయిట్. ఆరతి పట్టాలిగా, మళ్ళీ ముత్తేదలందరూ ఆరతి పట్టాలి. పడితే వాళ్ళు వేసిన మనీ ఉంటది కదా, చాలా మంది వేస్తారండి. ఒక 15-20 మంది దాకా వేస్తారు. కాబట్టి అందుకోసమే అని ఆ మనీని మొత్తం వాళ్ళు ఒకళ్ళ దగ్గర దాస్తారండి. ఈ ఆంటీ అయితే లేటుగా వచ్చింది, ఆరతి తెచ్చినాక వచ్చింది. సరే, అక్షింతలు అంటే ముత్తేద అక్షింతలు కాబట్టి కంపల్సరీగా అందరికి వేయమని చెప్పాలి. అందుకే కొద్దిసేపు ఆరతిని అయితే పక్కన పెట్టాము. ఈ పసుపులు అయితే ఆగవండి. వాళ్ళ అన్నయ్య, అబ్బాయి వాళ్ళ అన్నయ్య, ఈమెకైతే మామయ్య అవుతాడు కాబట్టి, అందుకే మామయ్య అవుతాడు కాబట్టి పూస్తుంది బాగా అతనికి. అగో చూడు, అస్సలు ఆగట్లేదండి, తగ్గేదే లేదు అంటుంది. పుష్ప 2 తగ్గేదే లేదు అన్నట్టుగో. ఆమె బూస్తే ఆయన ఊరుకుంటాడా అండి? చూడండి ఎట్లా పూస్తున్నాడో, మామూలుగా పూయలేదు పసుపు అయితే. అసలు ముఖం కనపడకుండా రుద్దాడు. వాళ్ళ అక్కకు కూడా అండి, అక్కా చెల్లెళ్ళకు మాత్రం ఫేస్ మాత్రం కనపడకుండా రుద్దేశాడు. పాపం అతను వచ్చి అతను సక్కన ఆయన అక్షింతలు ఎత్తంటే పోయి రాసిందండి. ఏదో కొంచెం రాస్తే ఆయన ఏం చేసిండనంటే ఇక మొత్తం రాశాడు. ఇక ఇప్పుడైతే ఆరతి అయితే స్టార్ట్ చేశారు. చూడండి, ఆ సాంగ్స్ మాత్రం నేనైతే వాయిస్ తీసేసాను. ఎందుకంటే వాళ్ళు ఎస్ప్రెప్ సాంగ్స్ అంటే, దేవుడు అని అంటే అందరికి ఇష్టమే అండి. దేవుడు ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. నిజం చెప్తున్నాను, నాకు ఎస్ప్రబ్ అంటే ఇష్టమే. కానీ ఫస్ట్ నుంచి మేము హిందువులం అండి. అందుకోసమే మా అమ్మాయి ఓనీల ఫంక్షన్ లో ఉంచాను కదా హారతి అని అంటే, ఇక ఆ పాటలే పాడతారండి. 3 లేక 5 పాటలు అయితే పాడతారు కంపల్సరిగా. అది పద్ధతి పాడటం. ఎంత క్రిస్టియన్స్ అయినా లేగాని పద్ధతులు అయితే బాగానే పాటించుతారండి. ఆరతి పట్టినాక మనమైతే ఎవరైతే నలిగేస్తారో వాళ్ళైతే కంపల్సరిగా అలా ఎంతో ఒకంత అయితే మనీ పెట్టాలి. ఆ మనీ వేసిన వాళ్ళందరి ఒకళ్ళ దగ్గర ఉంచుకొని ఆ డబ్బుల్ని తీసుకెళ్లి వాళ్ళు చీరలు వస్తే చీరలు, లేకపోతే బాక్సులు, ప్లేట్స్, గాజులు ఎయ్యో ఒకటి కొనుక్కొని ఎన్ని ఇండ్లు ఉన్నాయో అంత మందికి ఒక్కొక్కటి పంచుకుంటారండి. అక్కడ సిస్టమ్ అయితే బాగుంటుంది. ఇంకా నేను ఏ ఊర్లో చూడలే, ఎందుకంటే ఇన్ని నలుగులు ఏ ఊర్లో వేయరండి, అక్కడే చూశాను. అందుకోసమే ఎక్కువ బానే అవుతాయండి, 2000-3000 దాకా అవుతాయి. ఇప్పుడైతే ఇక ఆరతి పట్టినాకనే నలుగు పెడతారంట. ఇప్పుడు ఆరతి అయితే అయిపోయింది, ఇగో నలుగు రుద్దుతున్నారు. వరుస అయిన వాళ్ళే నలుగు పెట్టాలంట. అది సిస్టమ్ అట్లుంటది, వరుస అయిన వాళ్ళు పెట్టాలి అని అంటారు. ఇప్పుడు ఆమె వదిన అయిద్ది, ఈ బుజ్జి అయితే ఏమో కోడలైద్ది. కోడలాను వదిన కలిసి ఆ తమ్ముడికైతే నలుగైతే బాగా పెట్టారు. మామూలుగా రుద్దలేదు. కొంచెం బ్లాక్ ఉంటాడు, సున్నిపిండితో రుద్దితే చాలా రోజుల నుంచి నలుగేస్తారు కాబట్టి కలర్ అయితే కంపల్సరీ వస్తారండి. సున్నిపిండితో నలుగు పెట్టాలి. చాలా నలుగులు వేస్తారు కాబట్టి ఈ నలుగులు వేయటం చాలా ఇంతమందికి టైం ఉండదని, ఇప్పుడు మా ఇంటి దగ్గర మేము నలిగేసాం అనుకో, ఒక 2-3 వచ్చి అక్కడే బట్టలు పెడతారండి. ఇప్పుడు మనిషికి ఒక్కోళ్ళ ఇంట్లో అంటే 30 ఇండ్లు ఉంటాయండి. 30 నలుగులు అంటే కష్టమేగా. మా చెల్లైతే ఇప్పుడు బట్టలు అలా సర్దుతుంది. తాంబూలంలో పెట్టి బట్టలు పెట్టి అన్నం కూడా పెట్టాలండి. కంపల్సరీగా అయితే మనం అన్నం పెట్టాలి. బట్ ఆ రోజు అయితే లేట్ అయింది, మేమైతే పాశమన్నం వండలేకపోయాము. ఇప్పుడైతే లింగి, బనీను, కండవ పెడతారండి. అక్కడ సాంప్రదాయం అదే. కొన్ని ఊర్లలో అయితే ఒక్కొల్లిద్దరు వేస్తారు కాబట్టి ప్యాంట్ షర్ట్ పెడతారు. బట్టలు అయితే పెట్టామండి. ఇప్పుడు డాన్సులు వేస్తున్నారు. చూడండి, ఈ ఆంటీ
పసుపు పూసుకుంది బాగా, అందుకోసమే ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు డాన్స్ వేస్తుంది. ఆమెకు కొడుకు అవుతాడండి ఆయన. డాన్స్ వేస్తుంది చూడండి, అసలు మామూలుగా వేయట్లేదు డాన్స్ అయితే. నేనైతే ఒకటే నవ్వు అసలు ఆ డాన్స్ చూసి. అక్కడ ముసలోళ్ళు కూడా వేస్తారండి డాన్స్. ముసలాళ్ళు, వయసోళ్ళు, అందరూ, నడికారోళ్ళు, ప్రతి ఒక్కళ్ళకొచ్చు. మరి మా అత్త నేను ఎందుకు నేర్చుకోలే, ఏమైతే మా ఆడబిడ్డ అండి కళ్యాణక్క. కళ్యాణక్క కూడా బాగా వేస్తుందండి డాన్స్ అయితే. ఇప్పుడు కళ్యాణక్క కూడా వేస్తుంది. ఇప్పుడైతే డాన్స్లు అయిపోయాయండి. సరే అండి, మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.